ఈ మంత్రాలు మనం రోజు ఆహుతులు ఇచ్చినా ఇవ్వకపోయినా రోజు కూడా మనము పారాయణం చేసుకోవచ్చు అన్నమాట. నష్టం ఏమి ఉండదు. చాలా రానప్పుడు ఏం పారాయణం చేస్తాం? వచ్చిన మేమైతే రోజు ఆహుతులు ఇవ్వంగానే పారాయణం, పొద్దున సాయంత్రం పారాయణం చేస్తాం. యజ్ఞం అయితే రోజు చేస్తాం అనుకో. కాబట్టి ఇవన్నీ కూడా పాజిటివ్ థింకింగ్ అంటారు. మీరు మార్కెట్కి వెళ్ళండి, పాజిటివ్ థింకింగ్ గురించి ఇన్ని పుస్తకాలు ఉన్నాయి తెలుగులోనే. సానుకూల చింతన అంటారు. అంటే ఎప్పుడు నెగిటివ్ ఆలోచించవద్దు అనమాట. ఏమో ఏ పుట్టలో ఏ పాముందో అని కొంతమంది ఎప్పుడు చెడే ఆలోచిస్తుంటారు. వాళ్ళు ఏమో వాడు ముఖం చూస్తే రకంగా ఉంది, ఏం చేస్తాడో వాడు అని ముఖాన్ని బట్టి మనిషిని అంచనా వేయలేం. కాకపోతే ముఖాము కూడా ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అంటారు. అది కూడా నిజమే. కాకపోతే ప్రతిదీ కూడా అనుమానించడం వల్ల మనశ్శాంతి అనేది ఉండదు. చివరికి భర్తను కూడా అనుమానించే భార్యలు ఉన్నారు. భార్యను అనుమానించే భర్తలు ఈ మధ్య అనుమానంతో హత్యలు చేస్తున్నారు. భార్య ఎప్పుడు ఫోన్లో మాట్లాడుతుంది, ఎవరితో మాట్లాడుతుంది అనుమానం. అది మా క్లాస్మేట్ అండి, మా క్లాస్మేట్ అయితే ఇంతసేపు ఎందుకు మాట్లాడుతున్నావు అని ఒక రకమైన అనుమానం. భర్త లేటుగా వస్తే ఒక అనుమానం. ఇలా అనుమానాలతో చంపుతూ ఉంటారు. కాబట్టి శాంతి కావాలి మనకు. కాబట్టి ఇప్పుడు శాంతి మంత్రాలు 34, 32 ఎన్నో ఉన్నాయి. ఆ శాంతి మంత్రాలతో ఆహుతిస్తా. ఏది ఉన్నా లేకపోయినా నిమ్మలంగా మనసు ప్రశాంతంగా ఉండాలి. అది శాంతి అంటే. ఈ ఉంటే శాంతి, లేకపోతే అశాంతి అంటే అది నిజమైన శాంతి కాదు. ఇప్పుడు తలావో సెల్ ఫోన్ ఉంది, ఇంటికి ఒక ఫోన్ ఉన్నప్పుడు ఎవరేం బాధ లేదు. అన్ని ఫోన్లు వచ్చాక శాంతి పెరిగిందా, అశాంతి పెరిగిందా? అశాంతి పెరిగి పక్క గదిలోంచి భార్య భర్తకు ఫోన్ చేసి ఏమంటే ఎక్కడున్నారంటే పక్కనే ఉన్నారే అంటాడు. అట్లా అయిపోయిందనమాట. కింద అంతస్తు వాళ్ళు పైకి చేసుకుంటున్నారు, పక్క వీధి వాళ్ళు అంటే పక్కనే ఉంటారు, ఫోన్లు చేసుకోవాల్సి వస్తుంది అనమాట. చివరికి మనిషి అనేది సంబంధం లేకుండా ఫోన్ల వల్ల సంబంధాలు ఏర్పడుతున్నాయి. బట్ శాంతి అనేది మనం పోగొట్టుకుండా మీరు ఎన్ని కోట్లన్నా సంపాదించుకోండి, ఎంతన్నా చేయండి, కానీ శాంతి అనేది లేదు అంటే వ్యర్థం అన్నమాట. పూజారికి శాంతి ఉండాలి కదా. పూజారులే ఆత్మహత్య చేసుకున్న కేసులు ఉన్నాయి. ఎందుకు అంటే చేయడం వేరు, తను సంపాదించుకోవడం వేరు, తన మనసులో శాంతిని స్థాపించుకోవడం వేరు. బట్ మనం ఏమి చేసినా సరే అమ్మాయి నా కూతురు నా ఇష్టం అని ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా చేస్తే ఆమెకు అశాంతి. ఆ శాంతి చివరికి మళ్ళీ వచ్చి తల్లిదండ్రులనే చుట్టుకుంటుంది. కాబట్టి అన్నీ అడిగి తెలుసుకొని మనం వాకప్ చేసుకునే చెయ్యాలి. డాక్టర్ ఏదో మందు ఇస్తాడు, రోగం తగ్గుతుందా తిను అంటాడు, చేదు ఉంటుంది వాడు తినడు, రోగం తగ్గుతుందా? కాబట్టి డాక్టర్ కూడా పేషెంట్ ఇది మందు చేదు ఉంటుంది తింటావా, నువ్వు తినేటట్టుంటే రాస్తా, లేదంటే వేరే రాస్తాలే అని చెప్పాలి, అడగాలన్నమాట. ప్రతిదీ డాక్టరు ఏదో కళ్ళు మూసుకొని మలేరియా టక్ రాసుకుంటూ పోవడం కాదు. కాబట్టి డాక్టర్ అంటే ఏమిటి, ప్రతి ఒక్కటి కనుక్కోవాలి. మందు పడకపోవచ్చు, రియాక్షన్ కావచ్చు, అతని శరీరం ఎలా ఉంది, ఇంతకుముందు ఏమైనా రోగాలు ఉన్నాయా, ఎన్నో అడగవలసి ఉంటుంది. కాబట్టి మనం గృహంలో శాంతి స్థాపన చేయాలంటే కూడా తల్లి తండ్రి పిల్లలను కూడా తెలుసుకోవాలన్నమాట. వాళ్ళ ఇష్టాలు తెలుసుకోవాలి. నా ఇష్టం వచ్చిన నోరు మూసుకో, ఎక్కువ మాట్లాడక చెప్పింది విను అని ఇట్లాగా తల్లిదండ్రులు దబాయించే తల్లిదండ్రులు ఉన్నారు, లేరా? ఉన్నారు. అలా కొంతమంది మరీ నెత్తికెక్కించుకునే తల్లిదండ్రులు, ఇంకా వాళ్ళకి దేవతలు అనమాట. ఇంట్లో పిల్లలంటే మా పిల్లలు దేవతలు లేకపోయినా చెప్పుకుంటారు అలా. కానీ చాలా తక్కువ మంది మాత్రమే రియలిస్టిక్గా అంటే వాస్తవ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఉన్నది ఉన్నట్టుగా మా పాప ఇంతేనండి, ఆమెకి ఇలా ఉంది అలా ఉంది, మా అబ్బాయి ఇలా ఉంటాడండి, నిజాలన్నమాట. కొంతమంది ఏంటంటే నిజాలు, వాడు 3 సార్లు ఫెయిల్ అయినా సరే వాడు ఫెయిల్ అయ్యాడని చెప్పుకోడు. అక్కడ వేరే చోట చదివిస్తున్నామండి, ఇక్కడ చదువు బాగాలేదు, వేరే చోట చదివిస్తున్నా అని చెప్పుకుంటారు. కాబట్టి మనం ఎప్పుడైనా సరే ఎన్ని కర్మలు చేసినా ఎన్ని దానాలు చేసినా చివరికి నీకు శాంతి లేకపోతే వ్యర్థము. ఇప్పుడు మేము ఇన్ని హోమాలు చేస్తున్నాం, మాకు శాంతి ఉండాలా లేదా? మేము శాంతి లేవండి అంటే ఇంకేం అర్థం ఉందా? కాబట్టి శాంతి ఉంటుంది తప్పకుండా. ధర్మకార్యాలు చేసినప్పుడు తప్పకుండా శాంతి ఉంటుంది. ఏదో మనము ఆడంబరం కోసము అట్టహాసం కోసము కొన్ని చేస్తూ ఉంటారు కొంతమంది. ఊరంతా వీధంతా లైట్లు పెడతారు, పూలదండలు కడతారు, బాజాలు భజంత్రీలు పెద్ద ఎత్తున అన్ని కార్యక్రమాలు చేస్తారు. ఎందుకంటే అక్కడ ఆడంబరం తప్ప శాంతి ఉండదు. బట్ ఇక్కడ వైదిక కర్మలు ఏంటంటే శ్రద్ధాసక్తులతో చేయవలసినవి, ఇవి ఆడంబరంతో చేసేవి కాదు. కాబట్టి ఇప్పుడు శాంతి మంత్రాలతో మనం ఆహుతిస్తాము.